ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక నియోజకవర్గానికి పేదల ఇళ్ల పట్టాల కోసం అని చెప్పి 200 పైచిలకు కోట్ల రూపాయలు నిధులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎంతో కృషి చేసి ఒంగోలుకి తీసుకురావడం జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే, ప్రకాశం జిల్లా చరిత్రలో కూడా ఏ నియోజకవర్గం ఇప్పటికి జిల్లా ఏర్పడిన ఉమ్మడి జిల్లాలో కూడా ఎప్పుడు కూడా ఇంత ఫండ్ తీసుకొచ్చిన దాఖలాలు అయితే పేదల కోసం, ఇంటి కోసం తెచ్చిన ఇది అయితే ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. నిజంగా పేదల పాలటి దైవం, పేదల పెన్నిది వాసన్నకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిగతా ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా సాధించలేనటువంటి ఘనత మన ఒంగోలుకి పట్టుబట్టి జగన్ గారి ముఖ్యమంత్రి గారి దగ్గర తనకున్న చొరవతోటి ఇంత ఫండ్స్ తీసుకురావడం నిజంగా ఒంగోలు నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి కృషి అదృష్టము. అలాగే ఈరోజు నిన్న ఈరోజు పేపర్లో రాశారు, ఈ వైసీపీలో వింతపోకడా ర్యాలీ లేదని. నేను ఇంతవరకు చూస్తున్నాను, బర్త్డేలకి ర్యాలీలు చేసుకోవటం ఇంతవరకు ఎప్పుడు మన చరిత్రలో కూడా ఎప్పుడు చూడాల. కానీ దాదాపు ఒంగోలు నియోజకవర్గానికి వాసన్న తెచ్చినటువంటి ఫండ్ ఇంతకుముందు గతంలో కూడా ఎప్పుడు ఒకసారి పొరపాటున ఒకసారి ఎమ్మెల్యే గెలిచి రోడ్లు వేసి నేను అంతా డెవలప్ చేసిన ఇవి చేసిన అంటున్నాడు. ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో నీవు ఇంకొక జన్మెత్తినా కూడా ఇలాంటి నిధులు, గ్రాంట్లు తీసుకొచ్చే దమ్ము జనార్దన్ రావు గారికి లేదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. పేదల పాలటి పెన్నిది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ రాబోయే 2024 ఎలక్షన్లో అఖండ మెజారిటీతోటి మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకా కూడా మన ఒంగోలు నియోజకవర్గాన్ని రాష్ట్ర చరిత్రలో ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యతలు కూడా సార్ తీసుకుంటారని మేము భావిస్తున్నాం. అట్లాగే మా టొబాకో గ్రోయర్స్ యూనియన్కి వాసన్న గారు త్రిపురాంతకంలో ఒక 50 సెంట్లు సైటు ప్రభుత్వం నుంచి మాకు ఇప్పించడం జరిగింది. అలాగే చేమకుర్తి మండలం కేవీ పాలెంలో కూడా ఒక 50 సెంట్లు సైటు మా ఫెర్టిలైజర్ గూడానికి అవుట్లెట్ పాయింట్కి మన వేమ శ్రీని గారి కృషితోటి, అట్లాగే వాసన్న దీంతో చేతితోటి మేము అట్లాగే బూచేపల్లి శివ గారు కృషితోటి, మినిస్టర్ నాగార్జున గారు కృషితోటి మాకు స్థలం కేటాయించడం జరిగింది. రాబోయే రోజుల్లో మా యూనియన్ని అత్యధిక లాభాల్లో తీసుకొస్తూ ప్రజలకి, రైతులకి మరి ఇంకా చేరువుగా ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాము. ప్రతి రైతుకు కూడా మా యూనియన్ ద్వారా లబ్ధి చేకూర్చాలని చెప్పి మా సంకల్పం పెట్టుకున్నాము. ఈరోజు యాక్షన్ ప్లాట్ఫారాలు అన్నిటికి కూడా ఎంఆర్పి రేట్ల కన్నా కూడా తక్కువ రేట్లు గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్సిడీని ఉపయోగించుకొని అందరికీ ఎరువులు సప్లై చేయడం జరిగింది. ప్రతి రైతు కూడా జగనన్న గవర్నమెంట్ ప్రభుత్వంలో ప్రతి రైతు కూడా సస్యశ్యామలంగా పంటలు పండినవి, ప్రతి రైతు కూడా సంతోషంగా ఉన్నారు. అన్ని పంటలకు కూడా ఎంఆర్పి రేటు ప్రకటించి అన్ని పంటలకు కూడా చాలా మేలు చేయటం జరిగింది. ప్రతి రైతు కూడా సంతోషంగా ఉన్నాడు జగనన్న ఈ 5 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో. రాబోయే రోజుల్లో కూడా 2024 కూడా అఖండ మెజార్టీతో జగనన్నని ఇక్కడ వాసన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే ఈ జగనన్న గారికి మీ ద్వారా నేను ఒక విన్నపం చేయదలుచుకున్నాను. ఈ జిల్లాలో కేటాయిస్తున్న సీట్ల కేటాయింపులో యువతకి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా నేను కోరుచున్నాను. అలాగే మన గిద్దలూరు నియోజకవర్గం మన ప్రణీత్ బాబుకి కేటాయించవలసిందిగా, ఆలోచన చేయవలసిందిగా నేను వారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే యువతను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రాబోయే రోజుల్లో మంచి ప్రణాళికలతోటి ముందుకు తీసుకెళ్లాలన్నా కానీ, ఏదైనా సేవా దృక్పథంతో ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా యువతకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మాకు స్థలాలు కేటాయించినటువంటి ఈ బూచేపల్లి శివ గారికి, నాగార్జున గారికి, మన జెడ్పీటీసీ గారికి, మళ్ళా వీళ్ళందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ ఈ ప్రెస్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం యాక్చువల్గా మన వాసన్న గురించి ఇప్పుడే చెప్పారు బసిరెడ్డి గారు. ఇవాళ 25,000 ఇళ్ల పట్టాలు
ఇళ్ల పట్టాలతో పాటు వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మీరు ఏ విషయంలో కూడా సరితూగరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది. ఎందుకంటే ఏదో ఆ పచ్చపత్రికల వాళ్ళు మ్యాటర్ రాయటం, అదేదో చూసుకొని సంకలు గుద్దుకోవటం, ఇవన్నీ మానుకోండి. ఎందుకంటే ఇవాళ దాకా మీరు అనుకున్నది అయిపోయింది. ఎందుకంటే మరొక్కసారి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇక్కడ గెలవబోతున్నారు. ఎందుకంటే 25,000 మంది కుటుంబాల యొక్క ఆశీర్వచనం ఆయనకి, అట్లనే ఆయన చేసినటువంటి మంచి పనులు కానీ, ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఆయన బ్లెస్సింగ్స్ తోటి మేము దరిదాపులు 43 మంది కార్పొరేటర్ గెలిచి ఒక ఎస్సీ మహిళని మేయర్గా చేసి ఇవాళ ఒంగోలు టౌన్లో దరిదాపు 100 కోట్ల పైచీలకు అభివృద్ధి పనులు చేసినటువంటి ఘనత ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెందుతుంది. ఎందుకంటే ప్రతి డివిజన్లో కూడా మీరు కావాలంటే నేను ఓపెన్గా వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాం. వాళ్ళు ఏ రోజైనా సరే ఏ డివిజన్కి వచ్చినా కూడా ఆ డివిజన్లో జరిగినటువంటి అభివృద్ధి పనులని మేము చూపించగలం. ఎందుకంటే ఇప్పుడు జనార్దన్ గారు ఎప్పుడు కూడా మాట్లాడుతున్నారు, ఆ అభివృద్ధి ఏదో ఆయన చేసింది, దీన్ని కూడా బేరీజ్ చేసుకుందాం. ఎందుకంటే ఇది రైట్ టైము, ఎలక్షన్ కాబట్టి నీ సత్తా ఏందో, ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సత్తా ఏందో కూడా బయటపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంకొకసారి ఎందుకంటే ప్రతిరోజు నీళ్ళీయటానికి ఒక పెద్ద పథకాన్ని 339 కోట్లతో తీసుకొచ్చి ఆయన ఇవాళ దాన్ని టెండర్ ప్రక్రియ కూడా అయిపోయి రివర్స్ టెండరింగ్ కూడా అయ్యి వర్క్ స్టార్ట్ చేసే కండిషన్లో ఉన్నప్పుడు కూడా మీరు దాని గురించి పత్రికలో రాస్తారంటే మిమ్మల్ని తీసుకుపోయి గంగలో కలపాలా ఈ 10 పచ్చపత్రికలను కూడా నేను తెలియజేస్తూ, మరి ఇంకొకసారి ఎందుకంటే ఇవాళ 230 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆయన ఇవాళ ఆల్రెడీ జీవోలు అంటున్నారు, మీకు అసలు మైండ్ పనిచేస్తారని అడుగుతున్నారు. ఆల్రెడీ అమౌంట్ కలెక్టర్కి చేరిపోయింది, ఆల్రెడీ వాళ్ళు ప్రాసెస్లో ఉన్నారు, రైతులు పిలుస్తున్నారు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ భరోసా పత్రాలు వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్గా కావాల్సిన డాక్యుమెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళకి అకౌంట్లోకి అమౌంట్ కూడా పడేటటువంటి ఇవాళ రేపట్లో ఆల్రెడీ వాళ్ళకి స్టార్ట్ అయిపోతున్న ప్రాసెస్లో మీరు ఇవాళ కూడా దాని గురించి మాట్లాడటం, మీరు చేసిన తప్పిదానికి 5 ఏళ్ళు పట్టింది, అది దాని వాసనకి ఆపాదిస్తున్నారు. మీరు చేసిన కోర్టులో కేసు వేసి వచ్చిన ఆయన పాపం చేసిన ఇళ్ల పట్టాలు ఈ దాన్ని కూడా మీరు అడ్డం పడ్డారు. అడ్డం పడినా కూడా ఆయన మొక్కవోని దీక్షతోటి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన దీని గురించి తీవ్రంగా శ్రమించి ఆయనకున్న మంచితనాన్ని ఆయన కూడా పక్కన పెట్టి ఆయన ఒక 4 రోజుల నుంచి ఒంగోలు రాకుండా అక్కడ ఉండి దీన్ని సాధించి ఇవాళ ఒంగోలు ప్రజలకి ఆయనకు ఇచ్చినటువంటి కానుకగా మేమందరం కూడా భావిస్తూ మేమందరం కూడా ఎల్లవేళలా ఆయన యొక్క అభివృద్ధికి ఆయన యొక్క రాజకీయ బాటలో మేమందరం కూడా ఆయన అడుగుజాడలో నడుస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, అట్లానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పాటు ప్రణీత్ రెడ్డి గారికి కూడా మంచి రాజకీయ భవిష్యత్తుని జగన్ గారు ప్రసాదించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే ఆయన జిల్లా నాయకుడు, ఆయన్ని ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత హైకమాండ్కి అంటే పార్టీ అధినాయకత్వానికి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఇది మనకి ఇవాళ అన్ని పార్టీలు ఏకమై మనం పోటీ చేస్తున్నప్పుడు ఎటువంటి అవకాశాన్ని కూడా తీసుకోకుండా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులకి ప్రాధాన్యత ఇచ్చి వారి సలహాలు సంప్రదింపులు తీసుకొని ఈ ఎలక్షన్కి వెళ్తే జిల్లాలో మొత్తం సీట్లు కూడా వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ 25,000 ఇళ్ల పట్టాలు ఇప్పిస్తున్న కార్యక్రమంలో ఆయన రేపు ఒంగోలు విచ్చేసినందుకు పార్టీ శ్రేణులందరం కూడా మేమందరం కూడా ఆయన్ని ఘనంగా రిసీవ్ చేసుకుంటున్నాం. రేపు ఈవినింగ్ భారీ ర్యాలీతోటి ర్యాలీతో పాటు ఆయన్ని మన చర్చ్ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ స్టాట్యూ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ మనం జగన్ గారికి పాలాభిషేకం చేసుకొని అక్కడే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా వారి స్పందన తెలియజేస్తారు. కాబట్టి ఈ పత్రికా ముఖంగా నేను ఒంగోలు ప్రజలకి, ఒంగోలు నియోజకవర్గం అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అందరూ కూడా మనకున్న అభిమానాన్ని రేపు మధ్యాహ్నం మనందరం కూడా మీరందరూ స్వచ్ఛందంగా పాల్గొని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఘన స్వాగతం తెలియజేస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై వాసన్న. ఈరోజు ఒక మంచి శుభ పరిణామం, ఒక శుభకరమైనటువంటి సందర్భం. దేశం మొత్తం కూడా అయోధ్యలో మరి రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకొని ఆ రామ మందిరంలో ఈరోజు బాలరాముల స్వామివారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా అందరూ వారికి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరగా, అందుబాటులో లేనటువంటి వాళ్ళు వారి గ్రామాల్లో, జిల్లాల్లో, మండలాల్లో, ప్రాంతాల్లో వారు చాలా బ్రహ్మాండంగా ఈరోజు చేసుకున్నటువంటి సందర్భం. అందరికి కూడా మరి రాముల వారి దేవస్థానం ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి నిన్న 19వ తేదీ ఈ దేశంలో ఉన్నటువంటి
ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా రానటువంటి తలంపు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 206 అడుగుల ఎత్తున మరి బెజవాడ నగరం నడిబొడ్డున మరి వారు నిర్మించినటువంటి తీరు, కొండపైన అమ్మవారు, కొండ కింద అంబేద్కర్ గారు, మరి అక్కడ ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చూస్తే మరి అంబేద్కర్ గారి యొక్క అభిమానులు, అంబేద్కర్ గారిని ఆరాధించేటువంటి ఈ దేశానికి అంబేద్కర్ గారు ఏం చేశారో, అంబేద్కర్ గారు వారు చేసినటువంటి సేవా నిరతికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక పెద్ద ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దళితులకు సంబంధించే కాదు, ఈ రాష్ట్ర ప్రజానికి మొత్తానికి కూడా ఒక పెద్ద నిలువెత్తు సాక్ష్యం అక్కడ కనపడతా ఉంది. అందరూ కూడా ఆనందంలో ఉన్నారు. మరి కొంతమంది ప్రతిపక్ష నాయకులు, ఆ ప్రతిపక్షానికి అనుసంధానంగా ఉండేటువంటి పత్రికలు మరి ఆ యొక్క నిన్న 19వ తేదీ అక్కడ జరిగినటువంటి ఆ వేడుకని కనీసం ఒక లైను రాయటానికి కానీ, ఒక చిన్న కింద స్క్రోలింగ్లో చూపించడానికి కూడా ఇష్టపడినటువంటి పత్రికలు వాళ్ళని చూసి చాలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులందరూ కూడా చేదరించుకోవడం జరిగింది. మరి అలాగే ఈ 2 సందర్భాలు ఒక ఎత్తు అయితే, మరి ఒంగోలు జిల్లా కేంద్రంలో, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో మరి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మా అందరి నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 25,000 మంది నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి కంకణం కట్టుకొని వారు పనిచేసి, మరి ఒంగోలుకి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ ఎర్రజర్ల ప్రాంతంలో మరి 100 ఎకరాలని చదును చేసి, మరి అక్కడ పెగ్గులు రాళ్లు బాతిచ్చి పట్టాలు పంపిణీకి సిద్ధం అవుతున్నటువంటి సందర్భంలో పేదలంటే పడని, పేదలంటే నచ్చని, పేదలంటే ఇష్టం లేని, పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి ఓర్చుకోలేనటువంటి గుణం కలిగినటువంటి తెలుగుదేశం గూండాలు, తెలుగుదేశం నాయకులు మరి కోర్టులకు వెళ్ళి మరి నిరుపేదలకి వాసన నాయకత్వంలో పట్టాలు ఇవ్వడానికి లేదు అని చెప్పి కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చి ఇబ్బందులు పాలు చేస్తే, అంతటితోటి మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆగల. ఆయన అదే పనిగా అదే కంకణం కట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, మరి రాష్ట్ర ప్రభుత్వానికి అతి భారమైనప్పటికీ కూడా మరి 206 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేయించి, మరి మరలా నూతనంగా భూమి కొనుగోలు చేయించి పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి ప్రక్రియ కోసం వారు పడినటువంటి బాధ, వారు పడినటువంటి ఆవేదన, వారు ఎన్ని అవమానాలు పడ్డారో రాజకీయంగా, వారిని అడుపోతున్నాడని ఇడిపోతున్నాడని ఈ చిత్రీకరణలు చేసినటువంటి పార్టీలు, చిత్రీకరణలు చేసినటువంటి నాయకులకి చెంపపెట్టుగా మరి వాళ్ళకి చెంప చెల్లుమనే విధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పట్ల, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి నిలువెత్తు సాక్ష్యం 25,000 మంది ఒంగోలు పట్టణంలో రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పంపిణీ చేయబోయేటువంటి ఆ 25,000 మంది ఇళ్ల పట్టాలే నిలువెత్తు సాక్ష్యంగా కనబడుతూ ఉంది. మరి అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా నాయకుడు. మరి రేపు మధ్యాహ్నం ఈరోజు వాస్తవంగా ఈరోజు వారిని సాధారణంగా మేము ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున వారిని ఘనస్వాగతం పలికేటువంటి కార్యక్రమం ఈరోజు రామమందిర ప్రారంభోత్సవం ఉన్నందువల్ల అది రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఇంకో మిగిలినటువంటి మా నాయకులు పెద్దలందరూ కూడా మరలా మీకు పూర్తి ఆ సమాచారాన్ని ఇస్తారు. అలాగే ఈ జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి రాజకీయ వారసుడిగా మరి మా యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు 2019లో వారు చేసినటువంటి ఆ ఎన్నికల ప్రక్రియ, వారు ఆ యువతకి ప్రోత్సాహకరంగా వారు చేసినటువంటి పనితీరు, మరి 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒంగోలు నియోజకవర్గానికే పరిమితం కాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి యువతకి ఆదర్శప్రాయుడిగా ప్రణీత్ బాబు గారు వారు చేసినటువంటి పనితీరు ముఖ్యమంత్రి గారి నోటీసులో ఉంది. మరి మా యొక్క అభ్యర్థన ఏంటంటే వారిని కూడా యువతను ప్రోత్సహించే దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఎటు ముందున్నారు. దాంట్లో భాగంగానే మరి ఏదో ఒక గిద్దలూరు కానీ ఇంకొక ఏదో ఒక నియోజకవర్గం నుండి వారిని మరి శాసనసభకి పంపించినట్లయితే యువతగా ఇంకా ముందుకు నడిచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని చెప్పి మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ఈ యొక్క జిల్లాలో 12 నియోజకవర్గాల గెలుపులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పాత్ర కీలకం. మరి వారు
12 నియోజకవర్గాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి మరి ముఖ్యమంత్రి గారికి కానుక ఇచ్చేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. వారి నాయకత్వంలో మేమందరం కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా బూచేపల్లి వెంకయ్యమ్మ గారు కానీ, మరో యువ నాయకుడు మరి దర్శి నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉన్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఈ సంతనూతలపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు మేరుగు నాగార్జున గారు కానివ్వండి, పక్కనే ఉన్నటువంటి కొండేపి నియోజకవర్గంలో ఆదిమూలపు సురేష్ గారు కానివ్వండి, అందరం కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తాం, వాసన్న నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.